హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ధర్మ సత్యాలు, ధర్మ సందేహాల గురించి మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025 పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది? ఎన్ని వత్తుల దీపాలను వెలిగించి వదలాలి? 31, 33, 35 ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి కదా. అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి? ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా? తులసి కోట లేనివారు ఏం చేయాలి? పోలీ పాడ్యమికి ఆనవాయితీ ఉండాలా? ఈరోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి? ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా? పోలీ స్వర్గం లేదా పోలీ పాడ్యమి ఎలా జరుపుకోవాలి? విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసం నెల పొడవునా 30 రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవటం, ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృత్తికా దీపాలు వెలిగించడం, అలానే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం, కార్తీక స్నానాలు, దానాలు ఇటువంటివన్నీ పాటిస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి. ఆ 4 రోజులు చేయలేకపోయామని బాధ కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ 4 రోజులు కూడా దీపాన్ని పెట్టిన నైపుణ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలీ పాడ్యమి. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గంలో మనకు కనబడుతుంది. ఈ పోలీ పాడ్యంని ఎలా జరుపుకోవాలి? ఇలా జరుపుకున్నట్లయితే ఈ కార్తీక మాస పుణ్యమంతా పొందగలుగుతాము అని చెప్పుకునే అంశాలు ఏమి ఉన్నాయనేది ఇప్పుడు మనం గమనిద్దాం. పోలీ పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి రోజును జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు. 2025 పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది? 2025 నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యం వచ్చింది. పాడ్యమి తిథి 2025 నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 నుండి నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:37 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. దీపాలను వదవలసిన సమయం 2025 నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6 గంటలలోపు, అంటే సూర్యోదయానికి కంటే ముందుగానే దీపాలను వదలాలి. పోలీ పాడ్యమి పూజా విధానం: ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి. కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా, వాటిని నీళ్ళల్లో కలిపి చల్లాలి. ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం, స్వస్తిక్, చక్రం, శంఖం, కృష్ణ పాదాలు ముగ్గులు వేయాలి. ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసమ్మకి యథాశక్తిగా పూజ చేయాలి. తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి. తులసికి నీరు పోయండి. కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి. తులసి చెట్టు మొదట్లో వేయకూడదు, కాండానికి రాయండి. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం సమర్పించుకోండి. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేయండి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి. తులసి కోట లేనివారు ఇంటి బయట ఈశాన్యం మూల లేదా పూజా మందిరంలో ఈ పూజను ఆచరించాలి. కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం 33 ఒత్తులను తులసికోట దగ్గర వెలిగించాలి. 33 ఒత్తులే ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 ఒత్తులు, తిథులు హెచ్చుతగ్గులకు గాను 1 వత్తి, మిగిలిన 2 రోజు వెలిగించాల్సిన దీపాలు మొత్తం 33. 33 కోట్ల దేవతలను మనకు ఉన్నారు అని ప్రతీకగా ఈ 33 దీపాలను వెలిగిస్తారు. చెరువులు, నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డొప్పలలో దీపాలు విడిచిపెట్టాలి. చెరువులు, నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి దానినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి. అరటి డొప్పలు కుదరకపోతే కొబ్బరి చిప్పలలో కానీ, తమలపాకులో కానీ, జిల్లెడు ఆకులో కానీ దీపాలను వదలాలి. తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలు తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. ఈ రోజున నాన్ వెజ్ తినటం అనేది అసలు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా తులసి కోట బాల్కనీలో బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకొని పూజ చేయవచ్చు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేయండి. అంతేకాని
మనసుని కష్టపెట్టవద్దు. ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పోలి పాడ్యమి దీపాలను వెలిగించాలి. మన తృప్తి కోసం నవంబర్ 20 పాడ్యమి తిథి ఉంది కనుక ఆ రోజు సాయంత్రం దీపాలను వెలిగించుకోవచ్చు. పోలి పాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం మనం దక్కించుకుందాం. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.